యుగేందర్ గారు క్రెడిట్ అయినదా? సో కంగ్రాచులేషన్స్ యుగేందర్ గారు ఫర్ బీయింగ్ ద ఫస్ట్ పొజిషన్. పవన్ రామ్ గారు క్రెడిట్ అయిందా? ఒకసారి చూసి. సార్ వచ్చినాయి. థ్యాంక్ యూ సార్. ఓకే, కంగ్రాచులేషన్స్ అండి. నెక్స్ట్ ఫర్దర్ గా కూడా మీరు పార్టిసిపేట్ చేయండి. ఇది చాలా మోటివేటింగ్ గా ఉంది సార్. ఎగ్జాక్ట్లీ, చాలా ఇంప్రెసివ్ గా కొడుతున్నది. ఎస్, ఇది వీళ్ళు మన పర్సనల్ ట్రైనింగ్ స్టూడెంట్స్. నాకు హ్యాపీగా అనిపిస్తుంది, ప్లస్ ఇంకోటి మీకు చెప్పాలంటే నాకు భయం వేస్తుంది. సో బేసికల్గా ఎవ్రీ 15 daysకి మనం మన కోర్స్ మెంబర్స్కి అండ్ పర్సనల్ ట్రైనింగ్ స్టూడెంట్స్కి ఈ పర్టికులర్ టాస్క్స్ అనేవి అసైన్ చేస్తాం. లైక్ పాస్ట్లీ మనకి 8 tasks అయితే కంప్లీట్ చేసాం. ఈ పర్టికులర్ టాస్క్లో కొంచెం ఇంట్రెస్టింగ్గా అందరికీ ఒక లైక్ కైండ్ ఆఫ్ ఇంట్రెస్టింగ్ రావాలని, ఇంకా బెటర్ ఎడిట్ చేయాలని ఈ పర్టికులర్ 9th టాస్క్లో వచ్చేసేసరికి మనం రివార్డ్ యాడ్ చేసాం. రిమెంబర్, ఈ రివార్డ్ అనేది మీ ఎడిట్స్కి ఒక అప్రిషియేషన్ లాంటిదే. సో అండ్ ఇంకా బెటర్ ఎడిట్స్ చేస్తారని చెప్పేసి ఈ పర్టికులర్ రివార్డ్ థింగ్ అనేది యాడ్ చేసాం. సో ఎవరు మనీ కోసం చేయలేదని క్లియర్గా మెన్షన్ అయింది, ఎందుకంటే లైక్ మీరు మీ ఫుల్ ఎఫర్ట్స్ పెట్టారు. ప్రీవియస్ 8 అసైన్మెంట్స్ ఆర్ 8 tasks కంపేర్ చేసినట్లయితే సో దీంట్లో నాకు వండర్ఫుల్ రిజల్ట్స్ అయితే వచ్చినాయి. బట్ రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్. సో నేను ఇక్కడ ఏం చేశానంటే, సో ఎవరెవరైతే ఇక్కడ టాస్క్స్ కంప్లీట్ చేశారో సో ఇక్కడ నాకు ఓవరాల్గా నా స్క్రీన్ షేర్ అవుతుంది కదా గైస్ మీకు. షేర్ అవుతుంది. సో ఇందులో నాకు కంప్లీట్లీ 34 submissions వచ్చినాయి అనమాట. సో ఈ 34 submissions అన్నీ కూడా మనం ఒకటేసారి ఓపెన్ చేసి రివ్యూ చేసామనుకోండి మనకి ప్రాబ్లం అవుతుంది. నేనేం చేశానంటే నిన్న ఈవినింగ్ అండ్ ఈరోజు మార్నింగ్ కూర్చొని అందరివి నేను చెక్ చేశాను. సో దీని నుంచి ఒక టాప్ 10 ఫిల్టర్ చేశాను అనమాట. ఆల్రైట్, సో ఇక్కడ కనుక మీరు చూసినట్లయితే సో ఇవన్నీ నేను ఒకసారి చెక్ చేశాను. అండ్ ఎల్లో ఉన్న వచ్చేసరికి నేను ఫిల్టర్ చేశాను. రెడ్ వచ్చేసరికి నేను యాజ్ ఆఫ్ నౌ రిమైనింగ్ టాప్ 10తో కంపేర్ చేస్తే రిమైనింగ్ అన్నింటినీ కొంచెం సైడ్ తీసేసాను. అండ్ ఇప్పుడు ప్రజెంట్ ఆనంద్ అభిషేక్ గారు ఎవరైతే ఉన్నారో సో ఈ పర్టికులర్ రిక్వెస్ట్ నాకు ఇవ్వలేదన్నమాట. లైక్ ఆ పర్టికులర్ ఎడిట్ని నేను వాచ్ చేయడానికి నాకు యాక్సెస్ ఇవ్వలేదన్నమాట. నేను ఆయనకి నిన్న ఈవినింగ్ రిక్వెస్ట్ పెట్టాను, ఈరోజు మార్నింగ్ కూడా రిక్వెస్ట్ పెట్టాను. సో నాకు ఆయన నుంచి ఎటువంటి రెస్పాన్స్ అయితే రాలేదు కాబట్టి సో అది కూడా ఎలిమినేట్ చేయాల్సి వచ్చింది. సో ఇవన్నీ ఫిల్టర్ చేసిన తర్వాత నాకు వచ్చిన టాప్ 10 ఇవన్నమాట. సో దీస్ ఆర్ ద టాప్ 10. ఆల్రైట్, క్లియర్ ఎవరీవన్, ఇక్కడ దాకా అందరికీ అర్థమైంది కదా. ఇప్పుడు మనం ఏం చేస్తాం అంటే లైవ్లో ఈ టాప్ 10 అందరివి చెక్ చేస్తాము. మీకు లైవ్లో ఏదైతే స్కోరింగ్ వస్తుందో సో ఆ స్కోరింగ్ అందరికీ యాడ్ చేస్తాం. లైక్ డిపెండ్స్, ఇక్కడ మనకి అవుట్ ఆఫ్ 40 అనమాట మనకి. సో మొత్తం సౌండ్ ఎఫెక్ట్స్ కానివ్వచ్చు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానివ్వచ్చు, క్యాప్షన్స్, బీ రోల్స్, మోషన్ గ్రాఫిక్స్ అండ్ ఫేసింగ్, ఇవన్నీ చెక్ చేసి ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్కి ఇక్కడ స్కోరింగ్ ఇస్తాం. టాప్ 3 people ఎవరైతే ఉంటారో సో వాళ్ళకి లైవ్లో మనం ఆ రివార్డ్ అయితే షేర్ చేస్తాం అనమాట. ఆల్రైట్, ఎవ్రీవన్ రెడీ? బట్ దానికన్నా ముందు వాట్ వీఆర్ డూయింగ్ ఈస్, సో మేము మేము ప్లానెట్ బీలో కనుక ఎడిట్ చేసినట్లయితే ఈ పర్టికులర్ టాస్క్ అందరికీ ఇచ్చాం కదా. సో మేము ప్లానెట్ బీలో కనుక ఎడిట్ చేసినట్లయితే సో ఆ పర్టికులర్ టాస్క్ని మేము ఎలా కంప్లీట్ చేసాము, మా రిజల్ట్ ఎలా వచ్చిందో నేను నీకు ఒకసారి షేర్ చేసి చూపిస్తాను. గివ్ మీ మూమెంట్. నేను యాక్చువల్గా ప్రాజెక్ట్ చూపిద్దాం అనుకున్నాను, బట్ ప్రాజెక్ట్ని షేర్ చేస్తుంటే నాకు అది అవ్వడం లేదనమాట. సో అందుకనే వాట్ ఐ విల్ డూ ఇస్ సింపుల్గా ఆ వీడియో ప్లే చేస్తాను. విల్ ప్లే దిస్ వన్. చియా సీడ్స్ తింటే డేంజరా, వాటిని తింటే చనిపోతారా? క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఈ వీడియోని సేవ్ చేసుకోండి. యాక్చువల్లీ చియా సీడ్స్ అనేది సూపర్ ఫుడ్స్, కానీ డ్రై చియా సీడ్స్ చాలా డేంజర్. ఎందుకంటే ఇవి తమ వెయిట్ కంటే 10 to 12 times వాటర్ ని అబ్జర్వ్ చేసుకుంటాయి. అందుకే మనం సోక్ చేసినప్పుడు ఇలాంటి జెల్ లాంటి టెక్స్చర్ వస్తుంది అండ్ మనకు హెల్త్ బెనిఫిట్స్ వస్తాయి. కానీ వాటిని నానబెట్టకుండా డైరెక్ట్ గా తిన్నప్పుడు గొంతులో, ప్రేగుల్లో ఉబ్బి బ్లాక్ అవ్వడం లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. కానీ చియా సీడ్స్ ని నానబెట్టి తింటే మాత్రం చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఇందులో ఫైబర్, ఒమేగా 3, ప్రోటీన్, మినరల్స్ అన్ని పుష్కలంగా ఉంటాయి. అవి మిమ్మల్ని హెల్దీగా ఉంచుతాయి. సో చియా సీడ్స్ ని తినడం ఆపేయకండి. తీసుకునే 1 hour ముందు సోక్ చేసి తీసుకోండి. నానబెట్టాక వాటిని డైరెక్ట్ కావాలన్నా తినేయచ్చు, లేదంటే స్మూతీస్ లో, ఓట్స్ లో ఎందులో కావాలన్నా యాడ్ చేసుకోవచ్చు. ఈ ఇన్ఫర్మేషన్ ని అందరికీ షేర్ చేయండి. కంటెంట్ వాల్యుబుల్ అనిపిస్తే మన పేజ్ ని ఇప్పుడే ఫాలో చేయండి. సో దిస్ ఈస్ హౌ వి ఎడిట్ ఇన్ ప్లానెట్ బి అనమాట. సో జస్ట్ వాంట్ లైక్ మీకు కూడా ఒకసారి చూపిద్దాము. సో వాట్ ఐ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ యూ అని చెప్పేసి ఒకసారి చూపించడానికి నేను అది లైక్ ఎక్స్పెరిమెంట్లో నేను మీకు ఒకసారి చూపించాను అనమాట. సో అందరికీ క్లియర్ కదా. సో ఇప్పుడు ఏవైతే టాప్ 10 వచ్చినాయో సో వాటిని స్టార్ట్ చేద్దామో చెక్ చేయడం. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి లక్ష్మణ్ గారు. కాలర్ ఉన్నారు లక్ష్మణ్ గారు. చియా సీడ్స్ తింటే డేంజరా, వాటిని తింటే చనిపోతారా? క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఈ వీడియోని సేవ్ చేసుకోండి. సో బేసికల్గా ఐ జస్ట్ వాంట్ టు స్టార్ట్ ఫ్రమ్ ద బిగినింగ్. సో ఇక్కడ ఏవైతే క్యాప్షన్స్ యాడ్ చేస్తున్నారో ఆ ఫాంట్స్ అనేవి కొంచెం బ్యాడ్గా ఉన్నాయి. సో ఇన్ కేస్ ఇఫ్ యు ఆర్ ఫాలోయింగ్ మీ ఆన్ ఇన్స్టాగ్రామ్, సో ఏ పర్టికులర్ ఫాంట్స్ మీకు బాగా యూజ్ అవుతాయో సో వాటి యొక్క పెయిరింగ్ ఫాంట్స్ ఏంటో కూడా ఒక రీల్ చేశాను అనమాట. సో ఆ పర్టికులర్ రీల్ ఒకసారి చూడండి.
అండ్ మనం ఏదైతే ఫాంట్స్ మనం యూజ్ చేస్తామో ఆ వీడియోకి ఆ మూడ్ని ఆ వైబ్ని ఇంపాక్ట్ చేస్తాయి అనమాట. సో డెఫినెట్గా ర్యాండమ్గా వాడే మాకండి అనమాట. సో డెఫినెట్గా ఒక పర్పస్ ఉండాలన్నమాట. ఆ ఫాంట్కి ఒక పర్పస్ అండ్ మీనింగ్ ఉండేలాగా మనం ఆ ఫాంట్స్ని చూస్ చేసుకోవాలన్నమాట. హియర్ మీరు కష్టపడి ఆ పర్టికులర్ క్యాప్షన్స్ యాడ్ చేశారు కానీ ఆ కలర్ కానివచ్చు ఆ ఫాంట్ కానివచ్చు అంత సాటిస్ఫాక్టరీగా ఉండట్లేదు అన్నమాట, అంత ప్రొఫెషనల్గా లేదనమాట. జస్ట్ వాంట్ టు షేర్ మై ఒపీనియన్. చేస్తే ఈ వీడియోని సేవ్ చేసుకోండి. యాక్చువల్లీ చియా సీడ్స్ అనేది సూపర్ ఫుడ్స్, కానీ డ్రై చియా సీడ్స్ చాలా డేంజర్. ఎందుకంటే ఇవి తమ వెయిట్ కంటే 10 to 12 టైమ్స్ వాటర్ ని అబ్జర్వ్ చేసుకుంటాయి. అందుకే మనం సోక్ చేసినప్పుడు ఇలాంటి జెల్ లాంటి టెక్స్చర్ వస్తుంది. అండ్ ఇక్కడ ఒక్కసారి చూడండి, మీరు స్టోరీ బ్లాగ్స్ నుంచి తీసుకున్నారు. సో ఇక్కడ మీరు డైరెక్ట్గా వాటర్ మార్క్ది తీసుకున్నారు. సో ఐ డోంట్ ప్రిఫర్ వాటర్ మార్క్స్ అన్నవి లైక్ మీరు క్లయింట్స్కి ఇచ్చినా కానీ అవన్నీ కొంచెం కైండ్ ఆఫ్ మనల్ని వేరే కేటగిరీలోకి పుష్ చేసేస్తుంది అనమాట. సో ఎప్పుడు కూడా అట్లాంటివి వాటర్ మార్క్స్ ఉన్నవి మ్యాక్సిమం ప్రిఫర్ చేయడానికి ట్రై చేయాలి. వస్తుంది అండ్ మనకు హెల్త్ బెనిఫిట్స్ వస్తాయి. కానీ వాటిని నానబెట్టకుండా డైరెక్ట్ గా తిన్నప్పుడు గొంతులో ప్రేగుల్లో ఉబ్బి బ్లాక్ అవ్వడం లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. కానీ చియా సీడ్స్ ని నానబెట్టి తింటే మాత్రం చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. యా, అండ్ ఐ జస్ట్ వాంట్ టు యాడ్ వన్ మోర్ థింగ్. బేసికల్గా ఇక్కడ చాలా లైక్ ఈ పర్టికులర్ 10 కాదు, లైక్ నేను ఏదైతే 34 సబ్మిషన్స్ వచ్చినాయో 34 సబ్మిషన్స్లో నేను కామన్గా అబ్జర్వ్ చేసిన థింగ్ ఏంటంటే ఏఐని మొత్తం యూజ్ చేసేస్తున్నారు. సో ఏఐని మనం వాడినా కానీ అది వాడినట్లు మనం డిస్ప్లే చేయకూడదు అనమాట. ఎందుకంటే సో లైక్ అన్ని కైండ్ ఆఫ్ ఇన్స్టాగ్రామ్లో కానివచ్చు యూట్యూబ్లో కానివచ్చు అందరూ కూడా ఏ స్టఫ్ వాడేస్తున్నారు. సో అవన్నీ కూడా కొంచెం చూడబుద్ధి కావట్లేదు అనమాట. సో మీరు ఒక కొంత ఇన్స్టెంట్ వరకు మాత్రమే వాడండి. మొత్తం వీడియో మొత్తంలో కూడా వాడేసేసారు అనుకోండి, వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ పోదనమాట. కంప్లీట్లీ ఏ అంటే మొత్తం ఆర్టిఫిషియల్ ఫీల్ వచ్చేస్తుంది అనమాట. సో న్యాచురల్గా మనకి ఎక్కడెక్కడ దొరుకుతాయి రిసోర్సెస్, లైక్ పింట్రెస్ట్లో మనకి దొరుకుతాయి, యూట్యూబ్లో దొరుకుతాయి. సో ఇవి మ్యాక్సిమం యూజ్ చేయడానికి ట్రై చేయండి. అండ్ ఈవెన్ మీరు కనుక ఏఐని వాడినా కానీ అది మల్టిపుల్ లైక్ లొకేషన్లో కాకుండా జస్ట్ సమ్ ప్లేసెస్లో మాత్రం యూజ్ చేయడానికి ట్రై చేయండి. అండ్ ఈవెన్ కొన్ని ఏదైతే 34 లిస్ట్లో ఏవైతే ఉన్నాయో సో సింపుల్గా వాళ్ళు ఏం చేశారంటే వీడియో మొత్తాన్ని గూగుల్ ఫ్లోకి ఇచ్చేసేసారు అనమాట. వితిన్ 2 hours వాళ్ళకి అవుట్పుట్ వచ్చేసేసింది. సో అలా ట్రై చేయొద్దు. సో క్లయింట్స్ అనేవాళ్ళు ప్రొఫెషనలిజంకి ఇష్టపడతారు. అక్కడ ఎఫర్ట్స్ మనకి కనిపించినట్లయితేనే వాళ్ళు మనకి పే చేయడానికి ఇష్టపడతారు అనమాట. సో ఏని యూజ్ చేయండి, కంప్లీట్లీ యూజ్ చేయొద్దు. ఎక్కడైతే నెససరీ రిక్వైర్మెంట్ ఉంటుందో సో ఆ పర్టికులర్ లొకేషన్స్లో మాత్రమే యూజ్ చేయండి. హోప్ యూ అండర్స్టాండ్ మై. ఇందులో ఫైబర్, ఒమేగా 3, ప్రోటీన్, మినరల్స్ అన్ని పుష్కలంగా ఉంటాయి. అవి మిమ్మల్ని హెల్దీగా ఉంచుతాయి. సో చియా సీడ్స్ ని తినడం ఆపేయకండి. వాటిని ఓవర్ నైట్ తీసుకునే 1 hour ముందు సోక్ చేసి తీసుకోండి. నానబెట్టాక వాటిని డైరెక్ట్ కావాలన్నా తినేయచ్చు, లేదంటే స్మూతీస్ లో, ఓట్స్ లో ఎందులో కావాలన్నా యాడ్ చేసుకోవచ్చు. ఈ ఇన్ఫర్మేషన్ ని అందరికీ షేర్ చేయండి. కంటెంట్ వాల్యుబుల్ అనిపిస్తే మన పేజ్ ని ఇప్పుడే ఫాలో చేయండి. ఓకే, నైస్. సో ఇఫ్ ఐ హ్యావ్ టు స్కోర్ దిస్ వన్, ఎస్ఎఫ్ఎక్స్ మంచిగా యూజ్ చేస్తారు, బట్ నాకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అసలు చాలా డల్ యూజ్ చేసేసారు అండ్ నాకు నీడెడ్ రిక్వైర్మెంట్ దగ్గర యాడ్ చేయలేదన్నమాట. అండ్ రిమెంబర్, మళ్ళీ చెప్తున్నాను, మన యాక్చువల్ టాస్క్లో మళ్ళీ చెప్పింది. సో ఈ స్కోరింగ్ అనేది మీ పర్ఫార్మెన్స్ని ఇంప్రూవ్ చేయడానికి అండ్ వేరే వాళ్ళ ఎడిట్స్ చూసి మీరు ఎక్కడెక్కడైతే ఇంప్రూవ్ అవ్వాలో సో ఆ పరంగా మనం స్కోరింగ్ ఇస్తున్నాం. సో దీన్ని సీరియస్గా తీసేసేసుకోండి, లేక కొంచెం బాధపడ్డంగానే అట్లాంటివి చేయమాకండి. యాజ్ ఎ స్పోర్టివ్ థింగ్గా మీరు పర్టికులర్ స్కోరింగ్ అనేది చూడండి. ఆల్రైట్, సో ఐల్ గివ్ యూ స్కోర్. సౌండ్ ఎఫెక్ట్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్కి 5. క్యాప్షన్స్ మీరు యాడ్ చేశారు, కష్టపడ్డారు, బట్ అవి ప్లేస్మెంట్స్ కానివచ్చు, ఫాంట్స్ కానివచ్చు నాకు కొంచెం అన్సాటిస్ఫాక్టరీ ఉన్నాయి కాబట్టి సో నేను క్యాప్షన్స్కి కూడా 5 యాడ్ చేస్తున్నాను. బీరోల్స్ అండ్ మోషన్ గ్రాఫిక్స్ యాడ్ చేశారు కానీ వాటి యొక్క ప్లేస్మెంట్స్ లైక్ ఫుల్ స్క్రీన్లో కొన్ని యాడ్ చేయలేదు, లైక్ బ్లాక్ యాడ్ చేసేసి వాటిని రీప్లేస్ చేస్తూ ఉన్నారు. సో ఐ విల్ గివ్ యూ 5 అండ్ పేసింగ్ కూడా ఐ కెన్ గివ్ యూ 5 అనమాట. గివ్ మీ సెక్. సో దిస్ ఈస్ ద టోటల్ స్కోర్ అవుట్ ఆఫ్ 40. సో 40కి మనకి 20 ఈజ్ ద స్కోరింగ్. నెక్స్ట్ శివ గారు కాల్లోనే ఉన్నారా? అండ్ ఇంకొకటి వచ్చేసరికి డైరెక్ట్గా మీరు టాస్క్స్ కూడా మీరు నేమింగ్ ఎట్లా ఇస్తారంటే ఐ జస్ట్ వాంట్ యాడ్ దిస్ థింగ్. సో ఆ పర్టికులర్ ప్రాజెక్ట్ నేమ్ని ఇవ్వండి. సో టాస్క్ అని, సీక్వెన్స్ అని కొంతమంది ఇస్తున్నారు. సో అట్లా కాకుండా ప్రాజెక్ట్ నేమ్ ఏంటి, సో ఆ పర్టికులర్ ప్రాజెక్ట్ యొక్క పర్పసెస్కి రెలవెంట్గా మనం స్కోరింగ్ నేమ్ ఇచ్చుకోవాలన్నమాట. ఆల్ రైట్. చియా సీడ్స్ తింటే డేంజరా, వాటిని తింటే చనిపోతారా? క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఈ వీడియోని సేవ్ చేసుకోండి. యాక్చువల్లీ చియా సీడ్స్ అనేది సూపర్ ఫుడ్స్, కానీ డ్రై చియా సీడ్స్ చాలా డేంజర్. ఎందుకంటే ఇవి తమ వెయిట్ కంటే 10 to 12 టైమ్స్ వాటర్ ని అబ్జర్వ్ చేసుకుంటాయి. అందుకే మనం సోక్ చేసినప్పుడు ఇలాంటి జెల్ లాంటి టెక్స్చర్ వస్తుంది అండ్ మనకు హెల్త్ బెనిఫిట్స్ వస్తాయి. కానీ వాటిని నానబెట్టకుండా డైరెక్ట్ గా తిన్నప్పుడు చెప్తాను. సో ఇక్కడ మనకి క్లిప్ మారుతున్నప్పుడు మాత్రం ఆ ట్రాన్సిషన్ అయ్యాలి. సో ఇక్కడ చూడండి,
కాలేదు అయినా మీరు ట్రాన్సిషన్ సార్. సో విచ్ ఇస్ అన్నెసరీ ట్రాన్సిషన్ అన్నమాట. వాటిని నానబెట్టకుండా డైరెక్ట్ గా తిన్నప్పుడు గొంతులో ప్రేగుల్లో ఉబ్బి బ్లాక్ అవ్వడం లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. కానీ చియా సీడ్స్ ని నానబెట్టి తింటే మాత్రం చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఇందులో ఫైబర్, ఒమేగా 3, ప్రోటీన్, మినరల్స్ అన్ని పుష్కలంగా ఉంటాయి. అవి మిమ్మల్ని హెల్దీగా ఉంచుతాయి. సో చియా సీడ్స్ ని తినడం ఆపేయకండి. వాటిని ఓవర్ నైట్ ఆర్ తీసుకునే 1 hour ముందు సోక్ చేసి తీసుకోండి. నానబెట్టగా అండ్ మళ్ళీ చెప్తాను, ఇమేజెస్ మాక్సిమం ప్రిఫర్ చేయకండి. నానబెట్టగా వాటిని డైరెక్ట్ కావాలన్నా తినేయచ్చు, లేదంటే స్మూతీస్ లో, ఓట్స్ లో ఎందులో కావాలన్నా యాడ్ చేసుకోవచ్చు. ఈ ఇన్ఫర్మేషన్ ని అందరికీ షేర్ చేయండి. కంటెంట్ వాల్యుబుల్ అనిపిస్తే మన పేజ్ ని ఇప్పుడే ఫాలో చేయండి. గుడ్ వన్, నైస్. నాకు ఈ కంప్లైంట్స్ హెవీగా ఎక్కువ కంప్లైంట్స్ ఏం లేవు. సేమ్ యాజ్ పర్ ఫాంట్స్కి సంబంధించిన కంప్లైంట్స్ ఉన్నాయి. అండ్ బీ రోల్స్ ఇంకొంచెం బెటర్ బీ రోల్స్ యాడ్ చేసి ఉంటే బెటర్ అనిపించింది. సో మీరు బీ రోల్స్ ఎక్కువ యాడ్ చేయలేదు. సో అదొకటి నాకు కన్సర్న్. సో ఇఫ్ ఐ హ్యావ్ టు స్కోర్ యూ, సో దిస్ ఇస్ సౌండ్ ఎఫెక్ట్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ యాడ్ చేశారు. ఇంకా బెటర్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ యాడ్ చేసి ఇంకొంచెం బెటర్ సౌండ్ ఎఫెక్ట్స్ యాడ్ చేసి వాల్యూమ్ కనుక ఎన్హాన్స్ చేసినట్లయితే ఇక్కడ మీకు ఇంకొంచెం 7 to 8 స్కోరింగ్ వచ్చేదన్నమాట. సో క్యాప్షన్స్ ఈజ్ గుడ్, బట్ ఫాంట్స్ అండ్ కలర్ ఇంకొంచెం బెటర్గా యాడ్ చేయొచ్చు. అండ్ దిస్ ఈస్ 5 హియర్, బీ రోల్స్ అండ్ మోషన్ గ్రాఫిక్స్. అండ్ పేసింగ్ వచ్చేసరికి ఐ కెన్ గివ్ యూ 5. సో 1 second ఓవరాల్గా. సో 22 ఈజ్ యువర్ స్కోర్. ఉమాశంకర్ గారు కాల్లోనే ఉన్నారా? చియా సీడ్స్ తింటే డేంజరా, వాటిని తింటే చనిపోతారా? క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఈ వీడియోని సేవ్ చేసుకోండి. యాక్చువల్లీ చియా సీడ్స్ అనేది సూపర్ ఫుడ్స్, నైస్. కానీ డ్రై చియా సీడ్స్ చాలా డేంజర్. ఎందుకంటే ఇవి తమ వెయిట్ కంటే 10 to 12 times వాటర్ ని అబ్జర్వ్ చేసుకుంటాయి. అందుకే మనం సోక్ చేసినప్పుడు ఇలాంటి జెల్ లాంటి టెక్స్చర్ వస్తుంది అండ్ మనకు హెల్త్ బెనిఫిట్స్ వస్తాయి. కానీ వాటిని నానబెట్టకుండా డైరెక్ట్ గా తిన్నప్పుడు గొంతులో ప్రేగుల్లో ఉబ్బి బ్లాక్ అవ్వడం లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. కానీ చియా సీడ్స్ ని నానబెట్టి తింటే మాత్రం చాలా దిస్ ఇస్ వాట్ ఐ మెంట్ టు బి. లైక్ టూ మచ్ అయ్యి వాడేసారు మొత్తం ఇక్కడ. బెనిఫిట్స్ ఉన్నాయి. ఇందులో ఫైబర్, ఒమేగా 3, ప్రోటీన్, నో దిస్ ఇస్ నాట్ అబౌట్ మినరల్స్ అన్ని పుష్కలంగా ఉంటాయి. అవి మిమ్మల్ని హెల్దీగా ఉంచుతాయి. సో చియా సీడ్స్ ని తినడం ఆపేయకండి. వాటిని ఓవర్ నైట్ ఆర్ తీసుకునే 1 hour ముందు సోక్ చేసి తీసుకోండి. నానబెట్టగా వాటిని డైరెక్ట్ కావాలన్నా తినేయచ్చు, లేదంటే స్మూతీస్ లో, ఓట్స్ లో ఎందులో కావాలన్నా యాడ్ చేసుకోవచ్చు. ఈ ఇన్ఫర్మేషన్ ని అందరికీ షేర్ చేయండి. కంటెంట్ వాల్యుబుల్ అనిపిస్తే మన పేజ్ ని ఇప్పుడే ఫాలో చేయండి. నైస్. ఇక్కడ మీరు ఆయన పేజ్ కూడా ఫైండ్ అవుట్ చేసి వెతికి మరీ యాడ్ చేస్తారు, విచ్ ఇస్ వెరీ నైస్. అండ్ మీరు ఆయన వెనకాల యాడ్ చేసినా ఇంకా బెటర్ ఉండేది అనమాట. వెరీ గుడ్. సో ఇఫ్ ఐ హ్యాడ్ టు గివ్ యూ స్కోర్ ఆన్ దిస్, సౌండ్ ఎఫెక్ట్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మీరు చాలా వర్క్ చేయాలండి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అసలు యాడ్ చేయనట్టున్నారు. సో ఐ కెన్ గివ్ యూ 4 ఆన్ ఇట్. నెక్స్ట్ క్యాప్షన్స్ కూడా ఇంకా బెటర్ చేయాలి. 4. మోషన్ గ్రాఫిక్స్, మీరు ఆ పర్టికులర్ మోషన్ గ్రాఫిక్స్ బీ రోల్స్ వచ్చేసరికి half AI యూజ్ చేశారు. సో ఐ కెన్ గివ్ యూ 5 ఆన్ ఇట్. అండ్ పేసింగ్ కూడా ఐ కెన్ గివ్ యూ 5 ఆన్ ఇట్. సో దిస్ ఈజ్ యువర్ ఓవరాల్ స్కోరింగ్, ఉమాశంకర్ గారు. అండ్ గగన్ గారు కాల్లోనే ఉన్నారా? చియా సీడ్స్ తింటే డేంజరా, వాటిని తింటే చనిపోతారా? తెలీదు. క్లియర్ గా ఎక్స్ప్లెయిన్. చియా సీడ్స్ తింటే డేంజరా. సో ఈ ప్లేస్మెంట్స్ ఇంకొంచెం పైకి మూవ్ చేసి ఇంకొంచెం ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ చేస్తుంటే బాగుండేది అనిపిస్తుంది. వాటిని తింటే చనిపోతారా? తెలీదు. అన్నీ యాడ్ చేసేస్తారు. ఓ మై గాడ్. క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఈ వీడియోని సేవ్ చేసుకోండి. చెప్పు. యాక్చువల్లీ చియా సీడ్స్ అనేది సూపర్ ఫుడ్స్, కానీ డ్రై చియా సీడ్స్ ఇంత ఫుల్ కాకుండా మీరు ఓన్లీ హాఫ్ మాత్రమే యాడ్ చేస్తుంటే ఇంకొంచెం బెటర్ అనమాట. కంప్లీట్లీ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసినట్టు కూడా ఉండదు. చాలా డేంజర్. ఎందుకంటే ఇవి తమ వెయిట్ కంటే 10 to 12 times వాటర్ ని అబ్జర్వ్ చేసుకుంటాయి. అందుకే మనం సోక్ చేసినప్పుడు ఇలాంటి జెల్ లాంటి టెక్స్చర్ వస్తుంది అండ్ మనకు హెల్త్ బెనిఫిట్స్ వస్తాయి. కానీ వాటిని నానబెట్టకుండా డైరెక్ట్ గా తిన్నప్పుడు గొంతులో ప్రేగుల్లో ఉబ్బి బ్లాక్ అవ్వడం లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. కానీ చియా సీడ్స్ ని నానబెట్టి టెల్ మీ వన్ థింగ్, లైక్ మ్యాక్సిమం పీపుల్కి ఇదే నేను చూశాను. లైక్ ఆ 34 35 ఏదైతే 34 ఏవైతే ఉన్నాయో, సో మీ అందరికీ ఇది ఎక్కడి నుంచి దొరికింది ఈ చియా సీడ్స్? లైక్ బాడీ లోపలికి వెళ్తున్నట్టుగా వీడియోస్ ఎక్కడ దొరికినాయి మీకు? ChatGPT ప్రాంప్ట్. ఓ మై గుడ్నెస్. తింటే మాత్రం చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఇందులో ఫైబర్, ఒమేగా 3, హియర్ ఇక్కడ కూడా ఒకసారి అబ్జర్వ్ చేయండి. లైక్ కార్తిక్ అని బ్రాండింగ్ తో యూజ్ చేసేసారు. ప్రోటీన్, మినరల్స్ అన్ని పుష్కలంగా ఉంటాయి. అవి మిమ్మల్ని ఇక్కడ టెక్స్ట్ కూడా యాడ్ చేయాల్సింది. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ప్రోటీన్ అన్నప్పుడు ప్రోటీన్ అని లైక్ ఆ పర్టికులర్ టెక్స్ట్ కూడా యాడ్ చేస్తుంది, ఇంకా బెటర్ అనిపించేది. ఉంటాయి. అవి మిమ్మల్ని హెల్దీగా ఉంచుతాయి. సో చియా సీడ్స్ ని చిన్న ఫ్రేమ్ ఎర్రర్స్ కూడా చేసి తినడం ఆపేయకండి. వాటిని ఓవర్ నైట్ ఆర్ తీసుకునే 1 hour ముందు సోక్ చేసి తీసుకోండి. నానబెట్టగా వాటిని సౌండ్ ఎఫెక్ట్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అసలు ఎక్కడ యూజ్ చేయాలి. డైరెక్ట్ కావాలన్నా తినేయచ్చు, లేదంటే స్మూతీస్ లో, ఓట్స్ లో ఎందులో కావాలన్నా యాడ్ చేసుకోవచ్చు. ఈ ఇన్ఫర్మేషన్ ని అందరికీ షేర్ చేయండి. కంటెంట్ వాల్యుబుల్ అనిపిస్తే మన పేజ్ ని ఇప్పుడే ఫాలో చేయండి. సౌండ్ ఎఫెక్ట్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ దీని దగ్గర చాలా వర్క్ చేయాలండి. రిమైనింగ్ అంతా కూడా సాటిస్ఫాక్టరీ అనిపించింది. బట్ పేసింగ్ వెళ్ళినప్పుడు నాకు అంత సాటిస్ఫాక్టరీ అనిపించలేదు. నాకు ఈ 2 కన్సర్న్స్ ఉన్నాయి.
పేసింగ్ అండ్ ఇంకోటి వచ్చేసరికి సౌండ్ ఎఫెక్ట్స్. సో సౌండ్ ఎఫెక్ట్స్ దగ్గర మీరు డెఫినెట్గా వర్క్ చేయాలి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్ దగ్గర. సో ఐ కెన్ గివ్ యూ 3 ఆన్ ఇట్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి 6 క్యాప్షన్స్ మంచిగా యాడ్ చేశారు, బట్ ఆ ప్లేస్మెంట్స్ కొంచెం సైజ్ ఇంక్రీజ్ చేయాలి, ఇంకొంచెం ప్రీమియంగా యాడ్ చేసినా ఇంకా బెటర్ రిజల్ట్స్ వస్తుంది అనమాట. ఐ కెన్ గివ్ యూ 6 ఆన్ ఇట్. అండ్ ఇదే విధంగా బీ రోల్స్ మంచిగా యాడ్ చేశారు డిఫరెంట్ లొకేషన్స్ నుంచి, యాక్చువల్ వీడియోస్ కూడా యాడ్ చేశారు కాబట్టి 6 ఇస్తున్నాను. అండ్ పేసింగ్ కొంచెం స్లోగా వెళ్ళిందని అనిపించింది. స్టార్టింగ్లో మంచిగానే వెళ్ళింది, కొంచెం ఎంటర్టైన్మెంట్గా వెళ్ళింది, బట్ రిమైనింగ్ అంతా కూడా మళ్ళీ డ్రాప్ అయిపోయింది అనమాట. సో అందుకే నేను మీకు 5 ఇవ్వాల్సి వచ్చింది. సో నెక్స్ట్ వంశీ గారు కాల్లోనే ఉన్నారా? చియా సీడ్స్ తింటే డేంజరా? సౌండ్ మంచిగా యాడ్ చేశారు, లైక్ ఏదో రీవర్బ్ వచ్చి లైక్ ఏదో టెన్షన్ బిల్డ్ చేసినట్టు అలా స్టార్ట్ చేశారు. నైస్. బట్ కంప్లీట్లీ ఆ పర్టికులర్ పర్సన్ని చాలా చిన్న సైజ్ పెట్టేసేస్తారు. ఇంకా అలా కాకుండా ఇంకొంచెం ఫుల్ స్క్రీన్లో కానీ కొంచెం హాఫ్ స్క్రీన్లో యాడ్ చేసినట్లయితే ఇంకా బాగుండేది అనిపించింది. చియా సీడ్స్ తింటే డేంజరా? ఏమో సార్ నాకు కనబడతావు. వాటిని తింటే చనిపోతారా? అండ్ రిమెంబర్, సో ఇదన్నా ఈ పర్టికులర్ బ్యాక్గ్రౌండ్స్ మీరు యూజ్ చేస్తున్నప్పుడు ఏ కేటగిరీకి అయినా యూజ్ చేసేసేసి అనుకోమాకండి. ఇదేంటంటే కంప్లీట్లీ టెక్కి సంబంధించిన వైబ్ వెళ్తుంది కాబట్టి ఫ్యాక్ట్స్కి మనం యూజ్ చేసాం అనుకోండి అంతగా కనెక్ట్ అవ్వదు అనమాట బ్యాక్గ్రౌండ్తో. క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఈ వీడియోని సేవ్ చేసుకోండి. నైస్ క్యాప్షన్ స్టైల్. యాక్చువల్లీ చియా సీడ్స్ అనేది సూపర్ ఫుడ్స్, కానీ డ్రై చియా సీడ్స్ చాలా డేంజర్. ఎందుకంటే ఇవి తమ వెయిట్ కంటే 10 to 12 టైమ్స్ వాటర్ ని అబ్జర్వ్ చేసుకుంటాయి. అందుకే మనం సోక్ చేసినప్పుడు ఇలాంటి జెల్ లాంటి టెక్స్చర్ వస్తుంది అండ్ మనకు హెల్త్ బెనిఫిట్స్ వస్తాయి. కానీ వాటిని నానబెట్టకుండా డైరెక్ట్ గా తిన్నప్పుడు గొంతులో ప్రేగుల్లో ఉబ్బి బ్లాక్ అవ్వడం లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. నైస్. కానీ చియా సీడ్స్ ని నానబెట్టి తింటే మాత్రం చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఇందులో ఫైబర్, ఒమేగా 3, ప్రోటీన్, ఇక్కడ కొంచెం డిసప్పాయింట్మెంట్, ఈ పర్టికులర్ ఫ్రెండ్ కొంచెం డిసప్పాయింట్మెంట్ అనిపించింది. మినరల్స్ అన్ని పుష్కలంగా ఉంటాయి. అవి మిమ్మల్ని హెల్దీగా ఉంచుతాయి. సో చియా సీడ్స్ ని తినడం ఆపేయకండి. వాటిని ఓవర్ నైట్ ఆర్ తీసుకునే 1 hour ముందు సోక్ చేసి తీసుకోండి. నానబెట్టాక వాటిని డైరెక్ట్ కావాలన్నా తినేయచ్చు, లేదంటే స్మూతీస్ లో, ఓట్స్ లో. అండ్ అగైన్ ఇక్కడ మీరు ఇమేజెస్ బదులు వీడియోస్ యాడ్ చేయాల్సింది. ఎందులో కావాలన్నా యాడ్ చేసుకోవచ్చు. ఈ ఇన్ఫర్మేషన్ ని అందరికీ షేర్ చేయండి. కంటెంట్ వాల్యుబుల్ అనిపిస్తే మన ఇర్రెలవెంట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ యాడ్ చేశారు, బట్ నాకు అది వెళ్ళే కొద్దీ అది ఇంక్రీజ్ అవుతా వచ్చింది. లైక్ నా వీడియో ఎక్కడ కూడా కనెక్ట్ అవ్వలేదు అనమాట. పేజ్ ని ఇప్పుడే ఫాలో చేయండి. అండ్ ఆ మ్యూజిక్ కూడా సడన్గా ఆగిపోయేది సార్. దట్ షుడ్ నాట్ బి డన్ లైక్ దట్ అనమాట. సో ఇఫ్ ఐ హ్యావ్ టు స్కోర్, సో దిస్ ఐ కుడ్ గివ్ యూ ఎస్ఎఫ్ఎక్స్ మీద మీరు చాలా వర్క్ చేయాలి, అది మీరు డెఫినెట్గా ఫోకస్ చేయండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి క్యాప్షన్స్, మంచిగా క్యాప్షన్స్ నీట్గా డీసెంట్గా యాడ్ చేసేసారు, అది మీరు చాలా లైక్ గుడ్ వర్క్ చేశారు. ఐ కెన్ గివ్ యూ 8 ఆన్ ఇట్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి బీ రోల్స్ అండ్ మోషన్ గ్రాఫిక్స్ 7 అండ్ ఐ కెన్ గివ్ యూ 7 ఫర్ దిస్ స్పేసింగ్ అవర్స్ పర్. సో ఓవరాల్గా 26 స్కోర్ చేశారు వంశీ గారు. అండ్ సిజ్జు గారు కాల్లోనే ఉన్నారు. ఎస్ సార్ నా ఉన్నా కాల్లోనే ఉన్నా. అండి గుడ్ ఈవినింగ్. చియా సీడ్స్ తింటే డేంజరా? చియా సీడ్స్ తింటే డేంజరా? ఇక్కడ మీరు ఆ చియా సీడ్స్ని కూడా రిప్రజెంట్ చేయాలన్నమాట. ఎందుకంటే ఫస్ట్ ఏదైనా ఫస్ట్ 3 secondsలోనే ఆడియన్స్ డిసైడ్ అయిపోతున్నారు అనమాట. ఈవెన్ నా అనలిటిక్స్ మెట్రిక్స్ చూసినా మ్యాక్సిమం 30% పీపుల్ అంతా కూడా 3 secondsలోనే వెళ్ళిపోతున్నారు. ఆ 3 secondsలోనే ఆ చియా సీడ్స్ తింటే డేంజర్ అంటే లైక్ చియా సీడ్స్ని మనం చియా సీడ్స్ అనేవి చాలా మందికి వర్డ్గా తెలిసిన విజువల్గా రిప్రజెంట్ చేయడం చాలా ఇంపార్టెంట్ అనమాట. సో మీరు రిప్రజెంట్ చేయాల్సింది ఇక్కడ. వాటిని తింటే చనిపోతారా? క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఈ వీడియోని సేవ్ చేసుకోండి. యాక్చువల్లీ చియా సీడ్స్ అనేది సూపర్ ఫుడ్స్, కానీ డ్రై చియా సీడ్స్ చాలా డేంజర్. ఎందుకంటే ఇవి తమ వెయిట్ కంటే 10 to 12 టైమ్స్ వాటర్ ని అబ్జర్వ్ చేసుకుంటాయి. అందుకే మనం సోక్ చేసినప్పుడు ఇలాంటి జెల్ లాంటి టెక్స్చర్ వస్తుంది అండ్ మనకు హెల్త్ బెనిఫిట్. మీరు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ని కొంచెం డామినేట్ చేసేసారు, వోకల్స్కి కొంచెం డామినేట్ చేసేసారు, అది కొంచెం బ్యాలెన్సింగ్ యాడ్ చేయాల్సింది, అదొక కన్సర్న్ ఉంది నాకు. హిట్స్ వస్తాయి, కానీ వాటిని నానబెట్టకుండా డైరెక్ట్ గా తిన్నప్పుడు ఇమేజెస్ వద్దు. అండ్ ఎప్పుడైనా కానీ మీరు ఇమేజెస్ వాడుతున్నారు లేకపోతే సెకండరీ ట్రాక్లో యాడ్ చేసినా కానీ బ్యాక్గ్రౌండ్లో ఉన్న ఇమేజెస్ మనకి కనపడకుండా మనం ఫోకస్ చేయాలన్నమాట. ఇక్కడ చూసారా చిన్నదే కదన్నా అంటే మనం చిన్నదైనా కానీ మనం చూసుకుంటూ ఉండాలి. అవి గొంతులో ప్రేగుల్లో ఉబ్బి బ్లాక్ అవ్వడం లాంటి ప్రాబ్లమ్స్ కంప్లీట్లీ వచ్చేసేసారండి మళ్ళీ వస్తాయి. కానీ చియా సీడ్స్ ని నానబెట్టి తింటే మాత్రం చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఇందులో ఫైబర్, ఒమేగా 3, ప్రోటీన్. ఈ టెక్స్ట్కి ఈ పర్టికులర్ ఎస్ఎఫ్ఎక్స్ ఏదైతే స్లైడ్ సౌండ్ ఎఫెక్ట్స్ ఉన్నాయో ఐ గెస్ మీరు ఈ పర్టికులర్ సౌండ్ ఎఫెక్ట్ వచ్చేసరికి యానిమేటర్ కంపోజర్ / ప్రీమియర్ కంపోజర్ నుంచి తీసుకున్నట్టున్నారు. అవి సింక్ అవ్వలేదు అనమాట ఈ టెక్స్ట్ కి. మినరల్స్ అన్ని పుష్కలంగా ఉంటాయి, అవి మిమ్మల్ని హెల్దీగా ఉంచుతాయి. సో చియా సీడ్స్ ని తినడం ఆపేయకండి. వాటిని ఓవర్ నైట్ ఆర్ తీసుకునే 1 hour ముందు సోక్ చేసి తీసుకోండి. నానబెట్టాక డామినేట్ అయిపోతుంది చూసారా ఆడియో మళ్ళీ. వాటిని డైరెక్ట్ కావాలన్నా తినేయచ్చు, లేదంటే స్మూతీస్ లో, ఓట్స్ లో ఎందులో కావాలన్నా యాడ్ చేసుకోవచ్చు. స్మూతీస్ లో, ఓట్స్ లో ఎందులో కావాలన్నా యాడ్ చేసుకోవచ్చు. ఈ ఇన్ఫర్మేషన్ ని అందరికీ షేర్ చేయండి. క్యాప్షన్స్ మళ్ళీ తగ్గించేసేసారు మీరు. కంటెంట్ వాల్యుబుల్ అనిపిస్తే మన
ఇంత సైజ్ ఉండకూడదు. పేజ్ని ఇప్పుడే ఫాలో చేయండి. మ్యూజిక్ కూడా చూసారు సడన్గా స్టాప్ చేసేసారు, అట్లా స్టాప్ అవ్వకూడదు అనమాట. సో ఓకే ఓకే స్కోర్ యూ. సో ఎస్ఎఫ్ఎక్స్కి వచ్చేసరికి మీరు కొంచెం దాని మీద డెఫినెట్గా ఫోకస్ చేయాలన్నమాట. సో ఐ కెన్ గివ్ యూ యాజ్ ఆఫ్ నో ఐ కెన్ గివ్ యూ 5. యాప్ సగం బెటర్ చేశారు, రిమైనింగ్ మొత్తం మళ్ళీ స్టాప్ చేసేసారు. సో దాని మీద కూడా మీరు ఫోకస్ కంప్లీట్లీ చేయాలన్నమాట. ఈవెన్ పర్టికులర్ నా వీడియో నేను మీకు ఇందాక చూపించాను కదా, సో నా పర్టికులర్ వీడియో నేను ఎడిట్ చేయలేదు, మన టీం ఎడిట్ చేశారనమాట. సో వాళ్ళు కూడా నా దగ్గరికి వచ్చి లైక్ క్యాప్షన్స్ సగం ఎడిట్ చేశారు, సగం చేశారనమాట. రిమైనింగ్ సగం ఏదైతే లాస్ట్ 20 seconds ఉందో ఇది కూడా చేయమంటారు సార్ అంటే, మరి చేయాలి కదా, వీడియో ఎప్పుడైనా కంప్లీట్లీ చూస్తారు కాబట్టి వీడియో మొత్తంలో నాకు క్యాప్షన్స్ కావాలని చెప్పి అడిగాను అనమాట. సో డెఫినెట్గా మనం వాటి మీద వర్క్ చేయాలి. క్యాప్షన్స్ మీరు యాడ్ చేశారా? సో ఐ నీడ్ టు చెక్ అగైన్. చియా సీడ్స్ తింటే డేంజరా, వాటిని తింటే చనిపోతారా? క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాయి, వీడియోని సేవ్ చేసుకోండి. యాక్చువల్లీ చియా సీడ్స్ అనేది సూపర్ ఫుడ్స్, కానీ డ్రై చియా సీడ్స్ చాలా డేంజర్. ఎందుకంటే ఇవి తమ వెయిట్ కంటే 10 to 12 times వాటర్ ని అబ్జర్వ్ చేసుకుంటాయి. అందుకే మనం సోక్ చేసినప్పుడు ఇలాంటి జెల్ లాంటి టెక్స్చర్ వస్తుంది అండ్ మనకు హెల్త్ బెనిఫిట్స్ వస్తాయి. కానీ వాటిని నో సారీ, దట్స్ మై మిస్టేక్. ఇనీషియల్ 8 seconds మాత్రం మీరు చేశారు క్యాప్షన్స్. సో రిమైనింగ్ నెక్స్ట్ ఏదైతే లైక్ పర్సన్ లైక్ అంటే మీరు వచ్చేసరికి అప్రాక్సిమేట్గా 20% క్యాప్షన్స్ మాత్రం యాడ్ చేశారు. సో దెన్ ఐ కెన్ గివ్ యూ 5 ఇవ్వాలి అని, నేను ఐ కెన్ ఓన్లీ గివ్ యూ 2 అనమాట. సో అదే నాకు ఎక్కడో మిస్ అయ్యానని అనిపించింది. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి B-rolls 6, B-rolls అండ్ మోషన్ గ్రాఫిక్స్, అండ్ దిస్ ఈజ్ ఐ కెన్ గివ్ యూ 5 అనమాట. సో దిస్ ఈజ్ మై స్కోరింగ్ అనమాట. సో ఇక్కడ మీకు ఎక్కడ వచ్చిందో సో దాని మీద మీరు ఫోకస్ చేసి వర్క్ చేయాలి. సో ఎక్కడ బ్యూరోగా వచ్చిందో దాన్ని బట్టి మీరు చూడండి. మోస్ట్లీ మీకు ఇక్కడ క్యాప్షన్ దగ్గర తక్కువ వచ్చింది కాబట్టి దాని మీద మీరు వర్క్ చేయాలి. ఓకే, నెక్స్ట్ అవి గారు కాల్లోనే ఉన్నారా? చియా సీడ్స్ తింటే డేంజరా, వాటిని ఇది ఇమేజ్ యాడ్ చేసేసారు, ఇమేజ్ బదులు మీరు వీడియో యాడ్ చేయాల్సింది. తింటే చనిపోతారా? అండ్ ఈ చెస్ట్ ఏరియా దాకా వద్దు, ఈ కొంచెం ఇక్కడ బెల్లీ ఏరియా దగ్గర యాడ్ చేస్తుంటే క్యాప్షన్స్ ఇంకొంచెం బెటర్ అనిపించేవి అండ్ సైజ్ కొంచెం మినిమైజ్ చేయాల్సింది. క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాయి. అండ్ అది పోవడం కూడా చూసారు, సడన్ గా పోయింది వెనకాల బ్యాక్గ్రౌండ్ నుంచి. చనిపోతారా? క్లియర్ చూసారు, అట్లా పోకూడదు. ఏదైనా డిజాల్వ్ కానివ్వచ్చు ఆర్ అయితే ట్రాన్సిషన్ యాడ్ చేస్తే కొంచెం సాఫ్ట్గా వెళ్ళిపోతుంది అనమాట. క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాయి, వీడియోని సేవ్ చేసుకోండి. యాక్చువల్లీ చియా సీడ్స్ అనేది సూపర్ ఫుడ్స్, కానీ డ్రై చియా సీడ్స్ చాలా డేంజర్. ఇమేజెస్ యాడ్ చేసేసారు, జస్ట్ ఓవర్లే చేసేసారు, నాట్ సాటిస్ఫైడ్. ఎందుకంటే ఇవి తమ వెయిట్ కంటే 10 to 12 times వాటర్ ని అబ్జర్వ్ చేసుకుంటాయి. అందుకే మనం సోక్ చేసినప్పుడు ఇలాంటి జెల్ లాంటి టెక్స్చర్ వస్తుంది అండ్ మనకు హెల్త్ బెనిఫిట్స్ వస్తాయి. కానీ వాటిని నానబెట్టకుండా డైరెక్ట్ గా తిన్నప్పుడు గొంతులో ప్రేగుల్లో ఉబ్బి లేదు అసలు చూసారు, అసలు చాలా ఫ్లాట్ గా ఉన్నాయి. మీరు ఇమేజెస్ వాడినా అసలు కంప్లీట్లీ ఫ్లాట్ ఇమేజెస్, గొంతులో ప్రేగుల్లో ఉబ్బి బ్లాక్ అవ్వడం లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. కానీ చియా సీడ్స్ ని నానబెట్టి తింటే మాత్రం చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఇందులో ఫైబర్, omega-3, ఐ లైక్ దిస్ వన్, ప్రోటీన్, మినరల్స్ అన్ని పుష్కలంగా. సో ఈ ఫ్రేమింగ్ అనేది నాకు నచ్చింది అనమాట. సో డీసెంట్ గా ఫైబర్స్ కి సంబంధించిన ఇమేజెస్ రిప్రజెంట్ అయినాయి, omega-3 కి సంబంధించినవి. సో ఐ లైక్ దీస్ 4 ఎలిమెంట్స్ నాకు నచ్చినాయి అనమాట. ఉంటాయి, అవి మిమ్మల్ని హెల్దీగా ఉంచుతాయి. సో చియా సీడ్స్ ని తినడం ఆపేయకండి. వాటిని ఓవర్ నైట్ ఆర్ తీసుకునే 1 hour ముందు సోక్ చేసి తీసుకోండి. నానబెట్టాక వాటిని డైరెక్ట్ కావాలన్నా తినేయచ్చు, లేదంటే స్మూతీస్ లో, ఓట్స్ లో ఎందులో కావాలన్నా యాడ్ చేసుకోవచ్చు. ఈ ఇన్ఫర్మేషన్ ని అందరికీ షేర్ చేయండి. కంటెంట్ వాల్యుబుల్ అనిపిస్తే మన పేజ్ ని ఇప్పుడే ఫాలో చేయండి. చాలా వర్క్ చేయాలి. అండ్ ఇది నేను మీకు ఇచ్చింది ఫిట్ టు ఫ్రేమ్ కూడా పెట్టలేదన్నమాట. సో అభి గారు, ఇఫ్ ఐ హ్యావ్ టు స్కోర్ యూ, ఇట్లా ఉంటుందన్నమాట. నా స్కోరింగ్ వచ్చేసరికి మీరు ఎస్ఎఫ్ఎక్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మీద అసలు వర్క్ చేయలేదు, వర్క్ చేసినా కానీ అవి కొంచెం డామినేటెడ్గా ఉన్నాయి. సో ఐ కెన్ గివ్ యూ 4, ఐఎమ్ సో సారీ. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి క్యాప్షన్స్ మంచిగా యాడ్ చేశారు, బట్ నేను ఎక్కువ స్కోరింగ్ ఇవ్వలేను. ఎందుకు? ఆ ప్లేస్మెంట్ అండ్ సైజ్ అండ్ ఫాంట్, సో వల్ల నేను ఓన్లీ ఐ కెన్ గివ్ యూ 5 అనమాట. అండ్ హియర్ ఆల్సో B-rolls అండ్ క్యాప్షన్స్ మీరు యాడ్ చేశారు, బట్ యాక్చువల్ వీడియోస్ యాడ్ చేయాలి. ఇమేజెస్కి నో చెప్పేసేసండి ఇక్కడ నుంచి. సో 5 నేను చాలా నెక్స్ట్ ప్రీవియస్గా కూడా చెప్తానే ఉన్నాను. సో డెఫినెట్గా మీరు నెక్స్ట్ చేసే వాటిలో కూడా అసలు మీరు ఆ పర్టికులర్ ఇమేజెస్ని మ్యాక్సిమం అవాయిడ్ చేసేసేసండి. అండ్ పేసింగ్ కూడా 5 ఇవ్వగలుగుతున్నాను, ఐఎమ్ సారీ ఫర్ దట్. నెక్స్ట్ అవినాష్ గారు కాల్లోనే ఉన్నారా? చియా సీడ్స్ తింటే డేంజరా, చియా సీడ్స్ తింటే డేంజరా, ఓకే, వాటిని తింటే చనిపోతారా? క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాయి, వీడియోని సేవ్ చేసుకోండి. యాక్చువల్లీ చియా సీడ్స్ అనేది సూపర్ ఫుడ్స్, కానీ డ్రై చియా సీడ్స్ చాలా డేంజర్. ఎందుకంటే ఇవి మీరు క్లిప్ ఆర్ట్స్ లైక్ ఈ పర్టికులర్ ఎమోజీస్ కానీ వచ్చి ఇమేజెస్ వాడుతున్నారు అండ్ వాటి యొక్క చియా సీడ్స్ నోటీస్ అనేది సూపర్ ఫుడ్స్, కానీ డ్రై చియా సీడ్స్ చాలా. ఇక్కడ చూసారా ఆ పర్టికులర్ ఈ ఎలిమెంట్కి లైక్ ఎడ్జెస్ అంతా కూడా రఫ్గా అయిపోయింది. అదే మరి సాఫ్ట్గా ఆ పర్టికులర్ పిక్ చేసుకోలేదు, లేకపోతే మీరు ట్రిమ్ చేసేటప్పుడు సాఫ్ట్గా క్లీన్ చేయలేదు, ఐఎమ్ నాట్ షూర్.
సో ఇవి కూడా నోటీస్ చేయాలి మీరు. డేంజర్, ఎందుకంటే ఇవి తమ వెయిట్ కంటే 10 to 12 టైమ్స్ వాటర్ ని అబ్జర్వ్ చేసుకుంటాయి. అందుకే మనం సోక్ చేసినప్పుడు ఇలాంటి జెల్ లాంటి టెక్స్చర్ వస్తుంది అండ్ మనకు హెల్త్ బెనిఫిట్స్ వస్తాయి. కానీ వాటిని నానబెట్టకుండా డైరెక్ట్ గా తిన్నప్పుడు గొంతులో ప్రేగుల్లో ఉబ్బి నో రాంగ్ మ్యూజిక్ సెలెక్ట్ చేసుకున్నారు. లైక్ మీరు ఇది వాట్ ఈస్ దిస్, ఆ ఇన్స్ట్రుమెంట్ పేరు గుర్తు రావట్లేదు. ఆ మ్యూజిక్ మీరు సెలెక్ట్ చేసుకున్నారు, అది అసలు ఇర్రిలెవెంట్ మ్యూజిక్. బ్లాక్ అవ్వడం లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. కానీ చియా సీడ్స్ ని నానబెట్టి తింటే మాత్రం చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఇందులో ఫైబర్, ఒమేగా 3, ప్రోటీన్, మినరల్స్ అన్ని పుష్కలంగా ఉంటాయి. అవి మిమ్మల్ని హెల్దీగా ఉంచుతాయి. సో చియా సీడ్స్ ని తినడం ఆపేయకండి. ఆప్షన్స్ మీద మంచిగా వర్క్ చేశారు. ఇంకొంచెం స్టైల్ మార్చాల్సింది. వాటిని ఓవర్ నైట్ ఆర్ తీసుకునే 1 hour ముందు సోక్ చేసి తీసుకోండి. నానబెట్టాక వాటిని డైరెక్ట్ కావాలన్నా తినేయచ్చు, లేదంటే స్మూతీస్ లో, ఓట్స్ లో ఎందులో కావాలన్నా యాడ్ చేసుకోవచ్చు. ఈ ఇన్ఫర్మేషన్ ని అందరికీ షేర్ చేయండి. కంటెంట్ వాల్యుబుల్ అనిపిస్తే మన పేజ్ ని ఇప్పుడే ఫాలో చేయండి. ఓకే, యూ కెన్ డూ బెటర్ అంటే లైక్ మీరు చాలా వాటి దగ్గర మీరు మోస్ట్లీ నాకు నచ్చింది ఏంటంటే 1 second ఈ ఇమేజెస్ ఇంకొంచెం బెటర్గా చేయొచ్చు. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నాకు అంత సాటిస్ఫాక్టరీ అనిపించలేదు. ఎస్ఎఫ్ఎక్స్ మీద వాటిని డైరెక్ట్ వర్క్ చేయాలన్నమాట. సో 1 second ఇఫ్ ఐ హ్యాడ్ టు స్కోర్ యూ, సో ఎస్ఎఫ్ఎక్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మీద మీరు వర్క్ చేయాలి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి సో క్యాప్షన్స్ మీరు మంచిగా యాడ్ చేశారు, ఇంకొంచెం స్టైల్ మార్చాలి. సో ఐ కెన్ గివ్ యూ 6 ఫర్ ఇట్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి బీ రోల్స్ మంచిగా యాడ్ చేశారు, ఐ కెన్ గివ్ యూ 7 ఆన్ ఇట్. అండ్ ఫైనల్లీ ఐ కెన్ గివ్ యూ 5 ఫర్ పేసింగ్, ఇంకొంచెం ఫాస్ట్ పేస్లో వెళ్ళాలనిపించింది. సో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. సో ఐ కెన్ గివ్ యూ 5 ఆన్ ఇట్. సో దిస్ ఈజ్ యువర్ ఓవరాల్ స్కోరింగ్. అండ్ నెక్స్ట్ ఫైనల్లీ పవన్ రామ్ గారు కాల్లోనే ఉన్నారా? చియా సీడ్స్ తింటే డేంజరా, వాటిని తింటే చనిపోతారా? క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఈ వీడియోని సేవ్ చేసుకోండి. యాక్చువల్లీ చియా సీడ్స్ అనేది సూపర్ ఫుడ్స్, కానీ డ్రై చియా సీడ్స్ చాలా డేంజర్. ఎందుకంటే ఇవి తమ వెయిట్ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఈ వీడియోని సేవ్ చేసుకోండి. సైజ్ మీరు డెఫినెట్గా మార్చాలి, క్యాప్షన్ సైజ్ డెఫినెట్గా చేంజ్ చేయాలి. యాక్చువల్లీ చియా సీడ్స్ అనేది సూపర్ ఫుడ్స్. ఈ పర్టికులర్ గ్లాస్ సైజ్ కూడా మీరు కొంచెం ఇంక్రీజ్ చేయాల్సింది అనమాట. ఎందుకంటే డామినేట్ చేసేస్తుంది బ్యాక్గ్రౌండ్లో ఈ లీవ్స్కి సంబంధించిన షాడ్ ఏదైతే ఉందో, సో అది కంప్లీట్లీ డామినేట్ చేసేస్తుంది సెంటర్లో ఉన్న సబ్జెక్ట్ని. కాబట్టి ఐదర్ మీరు బ్యాక్గ్రౌండ్ అయినా సైజ్ తగ్గించుకోవాలి, ఆర్ లేకపోతే దీంట్లో ఉన్న మెయిన్ ఫోకస్ని మనం డైరెక్ట్గా మన ఐ కాంటాక్ట్ వెళ్ళేటట్టు దీని సైజ్ అన్న ఇంక్రీజ్ చేసుకోవాలి. కానీ డ్రై చియా సీడ్స్ చాలా డేంజర్, ఎందుకంటే ఇవి తమ వెయిట్ కంటే 10 to 12 టైమ్స్ వాటర్ ని అబ్జర్వ్ చేసుకుంటాయి. అందుకే మనం సోక్ చేసినప్పుడు ఇలాంటి జెల్ లాంటి టెక్స్చర్ వస్తుంది. కానీ వాటిని నానబెట్టకుండా డైరెక్ట్ గా తిన్నప్పుడు గొంతులో ఇంట్రెస్టింగ్. సో ఇక్కడ మీరు ఎఫర్ట్స్ కెన్ సీ యువర్ ఎఫర్ట్స్ హియర్. గొంతులో ప్రేగుల్లో ఉబ్బి బ్లాక్ అవ్వడం లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. చియా సీడ్స్ ని నానబెట్టి తింటే మాత్రం చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఇందులో ఫైబర్, ఒమేగా 3, ప్రోటీన్, మినరల్స్ అన్ని పుష్కలంగా ఉంటాయి. అవి మిమ్మల్ని హెల్దీగా ఉంచుతాయి. సో చియా సీడ్స్ ని తినడం ఆపేయకండి. వాటిని ఓవర్ నైట్ ఆర్ తీసుకునే 1 hour ముందు సోక్ చేసి తీసుకోండి. నానబెట్టాక వాటిని డైరెక్ట్ కావాలన్నా తినేయచ్చు, లేదంటే స్మూతీస్ లో, ఓట్స్ లో ఇంకొంచెం బెటర్. లైక్ అసలు ఈ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ వీడియోస్ అసలు కన్సిడర్ చేయమాకండి ఈ పర్టికులర్ టైప్ ఆఫ్ వీడియోస్కి. ఎందులో కావాలన్నా యాడ్ చేసుకోవచ్చు. ఈ ఇన్ఫర్మేషన్ ని అందరికీ షేర్ చేయండి. కంటెంట్ వాల్యుబుల్ అనిపిస్తే మన పేజ్ ని ఇప్పుడే ఫాలో చేయండి. ఓకే యూ కెన్ డూ సమ్ వాట్ బెటర్ అనిపిస్తుంది. సో ఇఫ్ ఐ హ్యావ్ టు స్కోర్ యూ 5 ఫర్ ఎస్ఎఫ్ఎక్స్. మీరు ఎస్ఎఫ్ఎక్స్ అండ్ బ్యాక్గ్రౌండ్స్ మీద వర్క్ చేయాలి. అండ్ క్యాప్షన్స్ మంచిగా చేశారు, బట్ స్టైల్ అండ్ సైజెస్ అనేవి ఫాంట్స్ అనేవి మార్చాలి. నెక్స్ట్ వన్ బీ రోల్స్ మంచిగా యాడ్ చేశారు, ఏఎన్ యూజ్ చేసి ఎక్కడెక్కడైతే రిక్వైర్మెంట్ ఉందో సో అక్కడ నీట్గా డీసెంట్గా యాడ్ చేశారు. ఐ కెన్ గివ్ యూ 7 ఆన్ ఇట్. అండ్ పేసింగ్ కొంచెం స్లోగా ఉంది, దాని మీద మీరు ఇంప్రూవ్ చేసుకోవాలి కాబట్టి ఐ కెన్ గివ్ యూ 6 అనమాట. సో నెక్స్ట్ యుగేందర్ గారు కాల్లోనే ఉన్నారా? యా హాయ్ అండి, గుడ్ ఈవినింగ్. ఆల్ రైట్. చియా సీడ్స్ తింటే డేంజర్. ఓకే, మీరు క్యారెక్టర్ జనరేట్ చేశారు, నైస్, ఇంట్రెస్టింగ్. వాటిని తింటే చనిపోతారా? ఓకే, ఇంట్రెస్టింగ్. క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఈ వీడియోని సేవ్ చేసుకోండి. యాక్చువల్లీ చియా సీడ్స్ అనేది సూపర్ ఫుడ్స్, కానీ డ్రై చియా సీడ్స్ చాలా డేంజర్. ఎందుకంటే ఇవి తమ వెయిట్ కంటే 10 to 12 టైమ్స్ వాటర్ ని అబ్జర్వ్ చేసుకుంటాయి. అందుకే మనం సోక్ చేసినప్పుడు ఇలాంటి జెల్ లాంటి టెక్స్చర్ వస్తుంది అండ్ మనకు హెల్త్ బెనిఫిట్. సో ఇట్లాంటి వీడియోస్ క్లయింట్స్ చాలా ఇష్టపడతారు అనమాట. లైక్ ఆ పర్టికులర్ పర్సనే ఉండి ఆ పర్టికులర్ బీరోస్ జనరేట్ చేసి ఇట్లాంటి వీడియోస్ క్లయింట్స్ చాలా బాగా ఇష్టపడతారు. ఇంట్రెస్టింగ్ హిట్స్ వస్తాయి. కానీ వాటిని నానబెట్టకుండా డైరెక్ట్ గా తిన్నప్పుడు గొంతులో ప్రేగుల్లో ఉబ్బి బ్లాక్ అవ్వడం లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. కానీ చియా సీడ్స్ ని నానబెట్టి తింటే మాత్రం చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. కలర్ సెలెక్షన్, ఫాంట్ కలర్ సెలెక్షన్ బాగా చేసుకున్నారు అండ్ దాని ప్లేస్మెంట్స్ కూడా డీసెంట్ గా యాడ్ చేస్తారు. చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఇందులో ఫైబర్, ఒమేగా 3, ప్రోటీన్, మినరల్స్ అన్ని పుష్కలంగా ఉంటాయి. అవి మిమ్మల్ని హెల్దీగా ఉంచుతాయి. సో చియా సీడ్స్ ని తినడం ఆపేయకండి. వాటిని ఓవర్ నైట్ ఆర్ తీసుకునే 1 hour ముందు సోక్ చేసి తీసుకోండి. నానబెట్టాక వాటిని డైరెక్ట్ కావాలన్నా తినేయచ్చు, లేదంటే స్మూతీస్ లో, ఓట్స్ లో ఎందులో కావాలన్నా యాడ్ చేసుకోవచ్చు. ఈ ఇన్ఫర్మేషన్ ని అందరికీ షేర్ చేయండి. కంటెంట్ వాల్యుబుల్ అనిపిస్తే మన పేజ్ ని ఇప్పుడే ఫాలో చేయండి.
నైస్. క్లోజింగ్ జస్ట్ మ్యూజిక్ అనేది ఇంకొంచెం సాఫ్ట్గా క్లోజ్ చేస్తుంది. వెరీ ఇంట్రెస్టింగ్. సో ఐ రియల్లీ అప్రిషియేట్ యువర్ వర్క్. సో ఇఫ్ ఐ హ్యావ్ టు స్కోర్ యూ, సో దిస్ ఈజ్ మై స్కోర్ కార్డ్. సో ఐ కెన్ గివ్ యూ సౌండ్ ఎఫెక్ట్స్ మంచిగా యాడ్ చేశారు, రిక్వైర్మెంట్కి ఎక్కడైతే ఉన్నాయో సో అక్కడ యాడ్ చేశారు. ఐ కెన్ గివ్ యూ 8. అండ్ నెక్స్ట్ క్యాప్షన్స్ చాలా బాగా నచ్చినాయి. యూజువల్గా నేను ఇవ్వను, బట్ ఐ హ్యావ్ టు గివ్ 9. అండ్ నెక్స్ట్ హియర్ ఆల్సో బీ రోల్స్ మొత్తం మీరు అక్కడ ఎఫర్ట్స్ కనిపిస్తున్నాయి కాబట్టి నేను డెఫినెట్గా ఇవ్వాల్సి వస్తుంది. సో ఐ కెన్ గివ్ యూ 9 ఆన్ ఇట్. అండ్ ఫైనల్లీ సో పేసింగ్ కూడా మంచిగా సాఫ్ట్గా వెళ్ళిపోయింది అనమాట. ఐ కెన్ గివ్ యూ 8 ఆన్ ఇట్. సో ఓవరాల్గా ఇఫ్ ఐ హ్యాడ్ టు క్యాలిక్యులేట్, సో సెట్ ఏ పెడదాం. సో ఇన్ కేస్ మనం కనుక టాప్ 3 పిక్ చేసుకున్నట్లయితే సో హియర్ ఆర్ ద రిజల్ట్స్. సో యుగేందర్ గారు, వంశీ గారు అండ్ పవన్ రామ్ గారు. గైస్ ముగ్గురు కాల్లోనే ఉన్నారా? యా గైస్ అప్రిషియేట్ చేయండి గైస్. కంగ్రాచులేషన్స్ ఎవ్రీవన్. కంగ్రాచులేషన్స్ ఎవరివన్. యా సో నేను లైవ్లోనే నా ఫోన్ కదా లైవ్లోనే మీకు నేను మీకు రివార్డ్ షేర్ చేస్తాను. అండ్ యా ఈ రివార్డ్ సిస్టమ్ గురించి నేను మీకు మళ్ళీ ఒకసారి జస్ట్ రిమైండ్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ మైట్ బి కొంతమంది అడగచ్చు, బ్రో మీరు నెక్స్ట్ కూడా పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు కదా, లెట్స్ ఫర్ ఎగ్జాంపుల్ వచ్చిన వాళ్ళకి మళ్ళీ వచ్చేసే ఛాన్సెస్ కూడా ఉంది కదా అని ఒక క్వశ్చన్ యాడ్ చేయొచ్చు. ఎస్, ఇక్కడ మనం ఒక చిన్న రూల్ పెట్టుకుందాం అనమాట. సో ఎవరికైతే ఫస్ట్ వచ్చిందో ఈసారి ఫర్ ఎగ్జాంపుల్ యుగేందర్ గారికి ఫస్ట్ వచ్చింది కదా, నెక్స్ట్ 2 పొజిషన్సే ఉంటాయి అనమాట. నెక్స్ట్ ఫస్ట్ పొజిషన్లో 2 టైమ్స్ రాగలరు, సెకండ్ పొజిషన్లో 3 టైమ్స్ రాగలరు, థర్డ్ పొజిషన్లో 3 టైమ్స్ మాత్రమే రాగలరనమాట. అంటే ఆయనకి 9 ఆపర్చునిటీస్ మాత్రమే ఉన్నాయి. ఎందుకంటే వేరే వాళ్ళకి కూడా ఛాన్స్ ఇవ్వాలి కాబట్టి సో ఈ పర్టికులర్ సిస్టమ్ అనేది మనం తీసుకొచ్చాం అనమాట. సో ఎందుకంటే అందరికీ ఛాన్స్ రావాలి, లైక్ మనకన్నా డామినేట్ చేసే పర్సన్ ఉన్నారు అనుకోండి, సో మనం ఎప్పుడు అట్లా ఉండిపోకూడదు కాబట్టి సో వాళ్ళకి కొంచెం స్ట్రెంత్ తగ్గించి మనం స్ట్రెంత్ పెంచుకోవాలి కాబట్టి సో ఈ సిస్టమ్ అనేది అడాప్ట్ చేసుకున్నాను అనమాట. సో ఎవరైనా ఐదర్ ఫస్ట్ పొజిషన్లో కానివ్వచ్చు, సెకండ్ పొజిషన్లో కానివ్వచ్చు, ఆ థర్డ్ పొజిషన్స్లో ఓన్లీ 3 టైమ్స్ మాత్రమే రాగలరనమాట. అర్థమైందా ఈ కాన్సెప్ట్ మీకు? ఎస్ సార్. ఓకే, ఎవ్రీవన్ సాటిస్ఫైడ్ విత్ దిస్? ఇది లైక్ ఎలా అనిపించింది, లైక్ ఈ పర్టికులర్ సిస్టమ్, లైక్ ఈ పర్టికులర్ రివార్డ్ సిస్టమ్ కానివ్వచ్చు, లేకపోతే ఈ సిస్టమ్ లైక్ టాస్క్స్ ఇచ్చి రివార్డ్ సిస్టమ్ అందరికీ సాటిస్ఫాక్టరీ అనిపించిందా? ఇట్లాంటివి ఇంకా పెట్టుకుందామా, లేకపోతే నార్మల్గానే వెళ్ళిపోదామా ఎవ్రీ 15 డేస్కి? ఇది చాలా మోటివేటింగ్ గా ఉంది సార్. ఎగ్జాక్ట్లీ, ఇది చాలా ఇంప్రెసివ్ గా కొడుతున్నది. మనం నేర్చుకునేది కూడా ఒక్కొక్కరు కొత్తగా ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు వీడియోని. సో వాళ్ళ నుంచి ఇంకా కొన్ని అవుట్పుట్స్ తెలుసుకోవచ్చు అనిపించింది. తేజున్నాయి గారు, ఐ గెస్ మీరు పార్టిసిపేట్ చేయలేదు అనుకుంటా కదా, లైక్ 9లో మీ నేమ్ అయితే రాలేదు. మీరు ఎందుకు పార్టిసిపేట్ చేయలేదండి? నాకు ఈ వీక్ మొత్తం ఫెస్టివల్ ఉండడం, తర్వాత కొంచెం హెల్త్ ఇష్యూస్, ఇంటి హౌస్ వర్క్ చాలా ఎక్కువైపోయి నేను చేయలేదు సార్. గాట్ ఇట్ ఫ్యాంటాస్టిక్, నో ప్రాబ్లం. నెక్స్ట్ టైం డెఫినెట్గా పార్టిసిపేట్ చేయడానికి ట్రై చేయండి. పవన్ రామ్ గారు కాల్లోనే ఉన్నారా? మరి ఎట్లా వెరిఫై చేస్తారండి? లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ నేనే పవన్ రామ్ అని చెప్పి ఎవరన్నా మీకు మెసేజ్ చేసిన, కాల్ చేసిన, ఎలా వెరిఫై చేస్తారంటే మీ దగ్గర మీరు ఇస్తారు కదా, లైక్ మీరు ఫామ్ ఫిల్అప్ చేసేటప్పుడే నా దగ్గర మీ ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్ ఉంది కదా, సో దాన్ని వ్యాలిడేషన్ చేసుకొని మాత్రమే ఆ రివార్డ్ సబ్మిట్ చేస్తాం అనమాట. పవన్ గారు లైక్ స్కోరింగ్ యాడ్ చేసాం, మీరు టాప్ 3లో ఉన్నారు. సో సార్ అందుకని అనమాట, లైక్ మీరు ఒక్కసారి మీ యూపీఐ ఐడి షేర్ చేయగలరా? ఐ కెన్ మీకు రివార్డ్ యాడ్ చేయాలి. పర్సనల్ వాట్సాప్ నెంబర్ యా ఓకే, నాకా? ఓకే, పర్సనల్ ట్రైనింగ్ స్టూడెంట్. ఓకే గాట్ ఇట్ ఐ అండర్స్టాండ్. పవన్ రామ్ గారు కాల్లోనే ఉన్నారా? ఉన్నాను సార్. ఓకే, మీరు ఇచ్చిన యూపీఐ ఐడికి నేను పేమెంట్ చేస్తున్నాను. పవన్ రామ్ గారు క్రెడిట్ అయిందా ఒకసారి చూసి? యా సార్ వచ్చినాయి, థ్యాంక్ యూ సార్. ఓకే, కంగ్రాచులేషన్స్ అండి. నెక్స్ట్ ఫర్దర్గా కూడా మీరు పార్టిసిపేట్ చేయండి. యా సార్ కన్ఫర్మ్గా. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసరికి రఘువంశీ గారు. యా హాయ్ అండి, గుడ్ ఈవినింగ్. బ్రో మీ యూపీఐ ఐడి ఒక్కసారి నాకు ఇక్కడ డ్రాప్ చేయగలరా? అది మన వాట్సాప్ మీకు వాట్సాప్లో పంపించాను, వాట్సాప్లో షేర్ చేశాను. ఒక్కసారి మళ్ళీ షేర్ చేస్తారు. ఓ మన పర్సనల్ ట్రైనింగ్స్ ఇది స్క్రిప్టెడ్ అనుకుంటారా? ఓ ఇది ఎస్, ఇది వీళ్ళు మన పర్సనల్ ట్రైనింగ్ స్టూడెంట్స్. నాకు హ్యాపీగా అనిపిస్తుంది, ప్లస్ ఇంకోటి మీకు చెప్పాలంటే నాకు భయం వేస్తుంది, మీ వాళ్ళకి ఇచ్చుకుంటారు అనే వర్డ్ వస్తుంది అని చెప్పి నాకు భయం వేస్తుంది. 9 కదా? ఓకే, సో సెకండ్ రివార్డ్ ఫర్ రఘువంశీ గారు క్రెడిట్ అయిందా? ఎస్ సార్, థ్యాంక్ యూ సార్. ఓకే, కంగ్రాచులేషన్స్ అండి. మీరు డెఫినెట్గా నెక్స్ట్ వర్షన్స్ కూడా మీరు పార్టిసిపేట్ చేయాలి. వీడియోందర్ గారు ఒక్కసారి మీ యూపీఐ ఐడి షేర్ చేస్తారా? పర్సనల్ ట్రైనింగ్ స్టూడెంట్ కాదు కదా? కాదు, మీరు కూడా ఏంటంటే నన్ను బాగా తిట్టుకునే వాళ్ళు అనమాట, మీరు మీ వాళ్ళకి ఇస్తున్నారు అని చెప్పేసి. అలా ఏమి ఉండదు, లైక్ నేను కంప్లీట్లీ హానెస్ట్గా నేను ఇక్కడ ఫీడ్బ్యాక్ చెక్ చేసే ఇస్తున్నాను. ప్లీజ్ డోంట్ అక్కడ చాట్లో డ్రాప్ చేసేస్తారా యుగేందర్ గారు?
వాట్సాప్లో షేర్ చేస్తున్నాను. యా మన టీమ్కి వాట్సాప్లో పంపించేసేసాయి. సో నాకు యుగేందర్ గారి దగ్గర నుంచి ఈ క్యూఆర్ వచ్చింది. సో ఈ క్యూఆర్కి నేను పేమెంట్ చేస్తున్నాను. సో గైస్ యాజ్ ప్రామిస్ యుగేందర్ గారు క్రెడిట్ అయినదా? సో కంగ్రాచులేషన్స్ యుగేందర్ గారు ఫర్ బీయింగ్ ద ఫస్ట్ పొజిషన్. అండ్ డెఫినెట్గా మీరు నెక్స్ట్ కూడా పార్టిసిపేట్ చేయండి. అండ్ యా యుగేందర్ గారు మీ మైక్ మ్యూట్లో ఉంది. ఇఫ్ యు ఆర్ స్పీకింగ్ సంథింగ్ ఐఎమ్ ఏబుల్ టు హియర్. ఇంకా రాలే బ్రో. డెబిటెడ్ యుగేందర్ గారు మీరు ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోండి. ఓకే బ్రో, చెక్ చేస్తున్నా. ఒకసారి బ్యాంక్లోకి వెళ్ళి లైక్ ఇన్ కేస్ ఇఫ్ యూ ఆర్ అది లైక్ ఫోన్పే కనుక లైక్ స్టక్ అయి ఉన్నట్లయితే ఒకసారి బ్యాంక్లో కూడా ఓపెన్ చేసి చెక్ చేసుకుని స్టేట్మెంట్ చెక్ చేయండి ఒకసారి. రిసీవ్డ్ బ్రో, థ్యాంక్ యూ. అమ్మయ్య గైస్ నెక్స్ట్ టాస్క్ వచ్చేసరికి 31st ఉంటుంది. నేను మీకు వచ్చేసరికి అప్రాక్సిమేట్గా 31st ఎలా ఉంటుంది, 5th ఉంటుంది. 5th రివ్యూస్. 5th రివ్యూ ఉంటుంది. నేను మీకు 31st ఇస్తాను అనమాట. లైక్ ఆగస్ట్ 31st టాస్క్ 10కి సంబంధించిన అప్డేట్స్ అనేవి మీకు షేర్ చేస్తాను. ఆల్ రైట్, దెన్ ఆల్ ద వెరీ బెస్ట్ గైస్. టాస్క్ 10కి డెఫినెట్గా అందరూ పార్టిసిపేట్ చేయండి. మీరు డెఫినెట్గా టాప్ 3లో ఉండేటట్టు చూసుకోండి. టాప్ 10లో కాదు, టాప్ 3లో ఉండేటట్టు పర్ఫామ్ చేయండి. ఓకేనా? బాయ్ ఎవరీవన్, టేక్ కేర్, హ్యావ్ ఎ గ్రేట్ డే, హ్యాపీ వీకెండ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ.